శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన సాలిహుండం వేణుగోపాలుని యాత్రను రేపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజున నిర్వహించే ఈ యాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా నుంచి సుమారు 75,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా. 12వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ వేణుగోపాలునికి సంతాన వేణుగోపాల స్వామి అనే పేరు ఉంది. సంతానం లేనివారు ఈ స్వామిని దర్శించి పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. వంశధారలో పవిత్ర స్నానాలు. భక్తులు కొండ ప్రక్కన ప్రవహించే వంశధార నదిలో పుణ్య స్నానాలు చేసి కాలినడకన కొండపైకి చేరుకుని స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తైన ఈ కొండపైకి వెళ్లేందుకు వీలుగా మెట్లదారి ఉంది. దర్శనం పూర్తయిన తరువాత కొండ దిగేందుకు మరో మెట్లదారి ఉంది. కొండపైన వేణుగోపాలుని దర్శించిన భక్తులు అక్కడకు దగ్గరలోని వీర వసంతేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీ. స్వామి చక్ర స్నానం. వేణుగోపాలుని ఉత్సవమూర్తులను పల్లకిలో భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే మేళ తాళాలతో ఊరేగింపుగా వంశధార నది మధ్యలో అర్చక స్వాములు చక్రస్నానం చేయిస్తారు. అక్కడ నుంచి తిరువీధి నిర్వహిస్తారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత సమాచారం మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహొండపై కొలువు ఉన్న వేణుగోపాల స్వామి ఉత్సవాలు అయితే రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఎందుకంటే రేపు భీష్మ ఏకాదశి నేపథ్యంలో ఈ యొక్క స్వామివారిని క్షీరాభిషేకంకి వంశధార నదిలో క్షీరాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ భక్తులకి దర్శనం ఇచ్చే పరిస్థితి అయితే భాగ్యం అయితే ఇక్కడ పూజారులు, ఆలయ అర్చకులు, అదేవిధంగా ఇక్కడ ధర్మకర్త కూడా చేసే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే మనతో పాటు స్వామివారు ఇక్కడ చూడొచ్చు గర్భగుడులు. స్వయంగా ఈ యొక్క వేణుగోపాల స్వామి ఫ్లూట్ తో, అంటే ప్రతి ఒక్క వేణుగోపాల స్వామి అంటే మనకి ఆ ఫ్లూట్ తో కనిపించే వేణుగోపాల స్వామి ఉంటుంది, కానీ ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. అయితే మనకి దీనిపై మాట్లాడేందుకు మనకు కొంత సమాచారం ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి మనకు కొంత సమాచారం చెప్పండి. స్వామి, ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజు ఈ యొక్క ఉత్సవాలు ఎలా జరుపుతారు? నా పేరు వేణుగోపాలాచార్యులు అండి. ఈ సాలిహొండం అనేటువంటిది శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కనుక దీనిని శ్వేతగిరి అంటారు. ఆ శ్వేత చక్రవర్తి భార్య ఏకాదశి వ్రతం చేస్తున్నది. భర్త వస్తాడని కబురు పెడతాడు. ఆమె ఏకాదశి వ్రతభంగం అవుతుందని శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది. ఆమె ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకి కనబడి వనిత మండలం గ్రామంలో రాణి ఉండేది. ఈ వంశధార నది అనేటువంటి దక్షిణముఖంగా ప్రవహించేది. ఆ రాణి కోరిక మేరకు ఉత్తరానికి మళ్ళిందనమాట. వంశ అంటే వెదురు, ధార అంటే నీరు, పినలగరలోంచి పుట్టుకొచ్చింది. ఆ యొక్క రాణి వ్రతభంగం కాకుండా ఆ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిన దేవాలయం అండి. మీకు దేశంలో ఎక్కడా కూడా వేణుగోపాల స్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. వేణుగోపాలుడు అంటే పినలగర్ర పట్టుకున్నవాడు కృష్ణుడు. కానీ ఇక్కడ కాళీయమర్దన వేణుగోపాల స్వామి దేవాలయం ఇది. దేశంలో ఎక్కడ కూడా లేదు. శ్రీకృష్ణుడు బాల్యంలో గోవులు కాసేటప్పుడు ఒక మడుగులో కాళీయుడనే సర్పం ఉండి విషాన్ని కక్కేదాన్ని నీళ్లు తాగనివ్వకుండా ఆ బాల్యంలోనే శ్రీకృష్ణుడు దానిపై శిరస్సు మీద పాదం పెట్టి మర్దన చేసి మంచివాడుగా చేశాడు. మర్దనం అంటే మంచివాడుగా చేయడం అనమాట. ఈ దేవాలయం కాళీయమర్దన వేణుగోపాల స్వామి దేవాలయంగా స్వయంభూగా వెలిసిన దేవాలయం. ఆ యొక్క శ్వేత చక్రవర్తి స్వామి యొక్క లీలను తెలుసుకొని తన అపరాధాన్ని క్షమించమని చెప్పి శ్రీకూర్మ క్షేత్రంకి వెళ్ళి తపస్సు చేస్తాడు. ఆయన కోరిక మేరకు శ్రీకూర్మనాథుడు అవతరించాడు అక్కడ. దీనిని శ్వేతగిరి అంటారు, కూర్మగిరి అంటారు దీనిని. అంతేకాకుండా ఈ వంశధార అన్నది, వంశ అంటే వెదురు, ధార అంటే పిరడగంటలోంచి పుట్టుకొచ్చింది కనుక ఈ భీష్మ ఏకాదశి ఇది 9 రోజు నవార్ణివక దీక్ష అంటారు. పాంచరాత్రాగమ ప్రకారము 9 రోజులు ఉత్సవాలండి ఇవి. మనకి రథసప్తమ రోజు స్వామి కళ్యాణానికి పందిర్రాట వేస్తాము. అక్కడ నుండి ఒకరోజు పతాకావిష్కరణ, మరుసటి రోజు ధ్వజస్తంభ అదే ధ్వజారోహణం, పతాక ప్రతిష్ఠ అవుతుంది, ధ్వజారోహణం జరుగుతుంది. తర్వాత నవపాలిక ఆవాహన జరుగుతుంది. ఆ విధంగా చుట్టూ కూడా పతాకావిష్కరణ చేస్తాము, ధ్వజారోహణం చేస్తాము. స్వామివారికి ప్రతి ఏడాది కూడా చాలా ఎక్కువ మంది భక్తులు అయితే పెరుగుతుంటూ వస్తున్నారు. ఈసారి ఎలా ఉండదు? దీని ప్రకారము ప్రతి సంవత్సరం కూడా ఆలయం స్వామి యొక్క లీలలు ఎక్కువ మందికి తెలిసి మనస్సులో ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేరుస్తాడు వేణుగోపాల స్వామి. అందుకే దాని ప్రతీకగా ఈ అరటిపళ్ళు గెలలు కడతారు. మీకు ఎక్కడైనా సర్పం ఉన్నదంటే అది సంతాన కారకం. అందుకే ఈయన సంతాన వేణుగోపాల స్వామి అంటారు. ఆ స్వామిని మొక్కుకుంటే
ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అంతేకాకుండా చుట్టూ ఈ కొండ చుట్టూ రాళ్ళు పేరుస్తారు, 3 రాళ్ళు. ఆ రాళ్ళు ఎందుకు పేరుస్తారంటే వారికి గృహం కట్టుకోవాలని కోరుకుంటే రాళ్ళు పేర్చడం వల్ల వారి మనసులో కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా ఇక్కడ వరుణపాశం అనే చిన్న కొండ ఉన్నదండి. అక్కడ పూర్వకాలం ఏమిటంటే వానలు పడకపోతే మా పూర్వీకులు 108 వరుణ సూక్తాలతో పాయసాన్ని పోసేవారు. పోస్తే వరుణదేవుడు అనుగ్రహించి ఆ యొక్క వానలు కురిసేవన్నమాట. అంతేకాకుండా ఈ దేవాలయంలో వనిత మండలం అనే గ్రామం ఉన్నది, రాణి నివసించే గ్రామం. ఎంత వరద వచ్చినా సరే చుట్టుపక్కల గ్రామాల్లోకి వస్తుంది, కానీ ఆ వనిత మండలం ఎప్పుడు కూడా నీరు ఇసుక దెబ్బే ఉంటుంది. వనిత ఉండే మండలం వనిత మండలం. ఆయన భార్య పేరు విష్ణుప్రియ. అంతేకాకుండా మనకి ఒరిస్సా నుండి కానీ మన ఉత్తరాది జిల్లాల నుండి కానీ సంవత్సరానికి భక్తులు రెట్టింపు అవుతున్నారనమాట. ఈ యొక్క యాత్రకు వచ్చి ఆ వంశధార నదిలో రాత్రి మనకి 12 గంటలకి పంచామృతాలతో అభిషేకం చేస్తాము. తదనంతరం స్వామికి వెండి కవచాలతో నిజరూప దర్శనాన్ని భక్తులకు కలిగిస్తాము. అంతేకాకుండా రేపు ఉదయం 7 గంటలకి ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, కింద భూనీలా సమేత లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీనారసింహ స్వామి విగ్రహాలు పల్లకిలో ఊరేగింపుగా వెళ్తారు. వెళ్ళి చక్ర తీర్థం అంటారు. ఆ వంశధార నదిలో చక్ర తీర్థం చేయిస్తాము. అక్కడ మనకి 25,000 నుండి 30,000 వరకు భక్తులు ఉంటారు స్వామితో సహా. వారు కూడా ఆ స్వామితో స్నానం చేసిన నీటిలో స్నానం చేస్తే తమకు వచ్చిన సకల రుగ్మతులు రోగాలన్నీ నివారణ అవుతాయని అక్కడ చక్ర తీర్థానికి వస్తారు. ఇది స్వామి. మీకు కాళీయమర్దనుడు అంటే వేణుగోపాల్ అంటే పిల్లల గారు ఉంటుంది. కాళీయమర్దనుడు అంటే కాలు కింద సర్పం ఉంటుంది అనమాట. ఆ సర్పాన్ని మర్దన చేశాడు కనుక కాళీయమర్దన వేణుగోపాల స్వామి అని దీన్ని అంటారు. మన దేశంలో ఎక్కడా కూడా కాళీయమర్దన వేణుగోపాల స్వామి దేవాలయాలు లేవు. అంతేకాకుండా ఇస్కాన్ వాళ్ళు చరిత్రలో విశిష్టమైన కృష్ణ దేవాలయాలు 108 ఉన్నాయి. అందులో మన దేవాలయం ఒక దేవాలయం కనుక మనస్సులో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కనుక మన వేణుగోపాల స్వామి ప్రత్యేకమైన ఆకర్షణ. సంవత్సరానికి పెరుగుతున్నారు. ఈ సంవత్సరం 1,00,000 నుండి 1,50,000 వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. దీని మీద నిన్న మన కలెక్టర్ గారు కానీ మన ఎస్పీ గారు వచ్చారు. ఆ నదికి కూడా వెళ్ళారు. అక్కడ కూడా పరీక్ష చేశారు. వాటికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. కనుక ఈ సంవత్సరం ఇంకా మంచిగా తీర్థయాత్ర జరుగుతుంది. దానికి మీ మీడియా వాళ్ళు కూడా సహకరించి మన దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మీ పత్రికా ముఖంగా మీ టీవీ ముఖంగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ మొత్తంలో చూసుకుంటే రేపు ఈ యొక్క క్షీరాభిషేకంకి దాదాపుగా లక్షలాది మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకునేదానికి వస్తారు. అయితే ఆ రాత్రి 3 గంటల సమయంలో స్వామివారిని వంశధార నదిలో స్నానం ఆచరించిన తర్వాత నిజస్వరూప దర్శనం అయితే భక్తులకి అయితే కలిగిస్తామంటూ ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా రేపు భీష్మ ఏకాదశి నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క సాలిహొండం మీద వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వేలాది మంది భక్తులు అయితే వచ్చి యొక్క స్వామివారిని దర్శించుకుంటారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వెంకటరమణ, DBS న్యూస్, శ్రీకాకుళం, సాలిహొండం నుంచి.